ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతుందని, దాన్ని ప్రజలు తిరస్కరించాలని, రాష్ట్రంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పార్టీ నాయకులతో నిర్వహించిన సభలో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కాకినాడలోని సూర్యకళ మందిర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు ప్రసంగించగా ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల అధికార వైసీపీ పాలన వైఫల్యాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతోందని ఆశపడ్డ ప్రజలకు సీఎం జగన్ నేతృత్వంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తమ తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించిన విధంగా వైకాపా పార్టీలో సంక్షేమం అందుతోందని తాను గ్రహించానని, దానికి విరుద్ధంగా అక్కడ రాక్షస పాలనను జగన్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు సాగుతుందని, 10 ఏళ్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రకటించిందని, చివరి 5 ఏళ్లలో జగన్ ఆ హామీని పూర్తిస్థాయిలో నిర్వహించకపోగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో, కేంద్రంలోని బీజేపీ వారికి తొత్తులుగా వ్యవహరించారన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన, టీడీపీలకు ఓట్లెయ్యొద్దని, వారిలో ఎవరికి వేసినా బీజేపీ ఖాతాలకు వెళ్తాయని చెప్పారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ సుస్థిర పాలన అందుతుందని, ప్రధాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, కేవలం రాక్షస పాలన, అరాచక పాలన నడుస్తుందంటూ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారుటకు నాడు చంద్రబాబు, నేడు జగన్ తీరే కారణమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి ప్రధాన కారణం జగనే అని, దీనికి సాక్ష్యం తమ అమ్మ విజయలక్ష్మి అని అన్నారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబాన్ని వదులుకుని పాదయాత్ర చేశానని షర్మిల చెప్పారు. సీఎం అవ్వక ముందు జగన్ ఒకలా ఉన్నారని, ఆయన తర్వాత మరోలా మారారంటూ చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతి అని, ఆయన వ్యవసాయాన్ని పండగనేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. సీఎం జగన్ అయోమయ, అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు కేవలం కీలుబొమ్మలుగా మారారని షర్మిల అన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలకు ఓట్లు వేయకుండాని, సంక్షేమ పాలన అందించి విభజన హామీలు అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని షర్మిల కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంఎం పల్లంరాజు, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, పి రఘువీరారెడ్డి, ఎస్ఎన్ రాజా, కామన ప్రభాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు, పీసీసీ జనరల్ సెక్రటరీ ఆకుల వెంకటరమణ, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మట్టా శివప్రసాద్, బాలపల్లి మురళి, తుమ్మల దొరబాబు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాట్ల గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం జగన్మోహన్
కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్నారు. బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు, స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్నారు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడటం కాదు కదా, ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు. ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమించాడు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశాడు. ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వాలో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన